తప్పొప్పు లంచడం తప్ప మరొకటి చేత కాదురా. నువ్వెళ్ళు. అన్నయ్య వద్దన్నయ్య, నేను నానమ్మ మాట తప్ప ఇప్పుడు ఇంకెవ్వరి మాట వినదలుచుకోలేదు. రేయ్, వింటే నీ బ్రతుకు నువ్వే కూర్చుకున్నాడు అవుతావురా. మీ అమ్మకు ఆత్మశాంతి కరువు అవుతుందిరా. వాడంటేనే లెక్కలేనప్పుడు దానికి విలువ ఇవ్వాల్సిన అవసరమే లేదు. నువ్వెళ్ళరా రఘురామ్. మంగా, పాపం తగులుతుందే. అయ్యో, పాపం అనే స్థాయి దాటిన తర్వాతే నేనలా చేయమంటున్నా. అదేం పాపం కాదు. నాన్నా, ధర్మార్థ కామ మోక్షములందు నా కూతురి చెయ్యి విడవద్దు అని ప్రతిజ్ఞ చేయించి నన్ను తన చేతులు పెట్టావు. అదే ప్రతిజ్ఞని ఇప్పుడు మీరు చదవండి. దాన్ని కాదంటూ తను వేసిన ఈ 3 ముళ్ళు విప్పుతాడు. సీత, అర్థం పర్థం లేని వాగుడు వాక్కే వేద మంత్రాలను వెక్కిరించినట్టు అవుతుంది. బ్రతికే వెక్కిరింపులు పాలవుతుంటే, సప్తపది గతి తప్పుతుంటే, అగ్నిహోత్రపు ప్రదక్షిణాల అర్థం మారి చెరోకు వైపు అప్రదక్షిణంగా అడుగులు పడుతుంటే, నాశం ఉండకూడదని చూసి మొక్కుకున్న అరుంధతి మౌనంగా ఉంటే, ఇంకా వేదమేంటి వెక్కిరింపులేంటమ్మా? నాన్న, మీరు చదవండి. మీరు చదవకపోతే నా మీద ఒట్టే. మన్నించుమా, బయటపడిపోకుమా, చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల. ప్రణయమా, ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా. శూన్యమే పెంచుతూ ఉన్నది, జాలిగా కరుగుతూ అనుబంధం.
చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది జ్యోతిగా వెలుగుతూ ఆనందం కలత ఏ కంటిదో మమత ఏ కంటిదో చెప్పలేనన్నది చెంపనిమిరేతడి చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా దేహమే వేరుగా స్నేహమే పేరుగా మండపం చేరని మమకారం పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా అంకితం చెయ్యని అభిమానం నుదిటిపై కుంకుమై మురిసిపోనేస్తమా కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా నాన్నా మీరు చదవండి. ధర్మేజ గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరు ఘోరం ఆపేదెవరు ఎవరు ముక్కోటి దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా ఆర్ధేజ అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగపోలేదా ఈ రథమును ఆపగలేదా కామేచ విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే మోక్షేచ ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేరా ఒక్కరు నాతి చరామి వద్దు వద్దు బావా, అక్క మెళ్ళ తాళి తాకద్దు. అక్క, నువ్వు నా కోసం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవద్దు. ఏంటి బావా, ఏంటిదంతా? ఎంత ధైర్యం, ఎంత ధైర్యంగా మాంగళ్యాన్ని విప్పడానికి ముందుకొచ్చావు. మంచి చెడు మనుషుల మనసు తెలియకుండా ప్రవర్తిస్తావా?
కాపురానికి రానన్నానని కాస్తన్నా కనికరం లేకుండా మీ నాన్నమ్మ మాట విని నువ్వు కట్టిన 3 ముళ్ళు విప్పేస్తావా? మళ్ళీ తప్పుడు కూతలు కూస్తున్నావు స్వర్ణ. నేను కాదే తాళి విప్పమన్నది, మీ అక్క. మళ్ళీ తప్పు నా మీద నెడతామే. నా మీద కోపం, కక్ష అక్క మీద తీర్చుకోవటం అన్యాయం. న్యాయాన్యాయాల గురించి అడగాల్సింది మమ్మల్ని కాదు, మీ అక్కయ్యని. అక్కని ఏమడగమంటారు? నా కోసం అది ఇంత తెగిస్తే ఇంకేం అడగమంటారు? ఇప్పుడు మీకు కావాల్సిందే నేను కాపురానికి రావటమేగా. అంతేగా? అంతేగా? చెప్పండి. చెప్పండి. అంతే. సరే, నేను రావడానికి ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. వస్తా, పదండి. నేనొస్తే అక్క రావచ్చుగా. అదేగా వాడు పెట్టిన కండిషను. నువ్వే వస్తానన్న తర్వాత దాన్నెందుకు వద్దంటాం? దాని మీద మాకేం కోపం? అయితే పదండి. పదక్క. చాలా సంతోషంగా ఉంది. నా ఇల్లు మనవలు మనవరాళ్లతో, ముని మనవడతో కళకళ్ళాడబోతుంది. పదండి పదండి వెళదాం. సావిత్రి. పిన్ని గారు చిన్నతనం కాస్త అతిగా ప్రవర్తించారు. వాళ్ళని మన్నించండి. నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా సావిత్రి? నాకు తెలీదా? నేను కఠినంగా మాట్లాడినా వాళ్ళు కాపురానికి రావాలని కదా. ఇందులో పెద్ద మనసు చిన్నతనం ఏముంది? సర్దుకుపోతేనే కదా సావిత్రి సంసారాలు సాఫీగా సాగిపోయేది. పద పద పదండారా త్వరగా. పిన్ని గారు, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. కలతలు తొలగి బిడ్డలు కాపురానికి వస్తున్నారు. ఒడి బియ్యం ఒడి నింపి
చలిమిడి పెట్టి పంపిస్తాను పిన్ని గారు. సరే సరే కానివ్వు. తల్లి చేతి చలివిడి కాపురాలకి చలవ పందిళ్ళు అంటారు. పదండి మనం వెళ్ళి కారు పంపిద్దాం. టాక్సీ రమ్ముందాంలే మంగా. చాలే ఊరుకోండి. వచ్చేది నా మనవరాళ్ళు, ముని మనవడు కూడా. అత్తకారులో రావాల్సిన కర్మ ఏమిటండి, మన కారే పంపిద్దాం. పదరా. సావిత్రక్క, పదండి. వాళ్ళు కన్నీళ్లు దుడుచుకున్నారు, నా కాసులు మిగిల్చారు. 15 లక్షలు లాభం. మనకి ఇల్లు బాగా కలిసి వచ్చింది. సావిత్రి, ఆ త్వరగా రండి. ఇప్పుడు బయలుదేరకపోతే వడ్డీ వచ్చేస్తుంది. మళ్ళీ వస్తున్నామండి. వర్షం కూడా వస్తుంది. వచ్చేస్తున్నాం. ఆ అన్నయ్య, మొత్తానికి కథ సుఖాంతం అయింది. మరి నేను వస్తాను అన్నయ్య. అరే వాన పడుతుంది కదా. అమ్మమ్మమ్మ, పొలాలు మునిగిపోతానే, వర్షం వస్తుంది. రేపటి వరకు ఉంటే పంట నాశనం అయిపోద్ది. వెళ్తానన్నయ్య, వద్దుతో చెప్పు. వస్తానన్నయ్య. అమ్మా సీత, నువ్వు నా కూతురుగా పుట్టడం నా అదృష్టం తల్లి. నువ్వెందుకు ఇదంతా చేశావో నాకు అర్థమైందమ్మా. నువ్వు రామచంద్రయ్య కూతురివి కాదమ్మా. నేను సీత తండ్రిని అని గర్వంగా చెప్పుకునేలా చేశావు. నీలాంటి కూతురు ప్రతి తండ్రికి ఒకరుండాలని కోరుకుంటున్నాను తల్లి. స్వర్ణ, తొందరగా రావే. వస్తున్నా అమ్మా. స్వర్ణ, టైం అవుతుంది, రావే. వస్తున్నా. అమ్మ సీత, స్వర్ణ, ఒడి పట్టండి. ఇంకెప్పుడు మాకింత కష్టం కలిగించకుండా కాపురాలు నిలబెట్టుకోండి తల్లి.